సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు టొమాటా రైస్ చేయబోతున్నానండి. పొద్దున్న నేను రైస్ చేసింటి మిగిలిపోయిందండి. ఇక్కడ రైస్ అయితే నేను పొడిగా చేసుకున్నానండి. ఇలా పొడిగా చేసుకున్నాక ఇక్కడ కొద్దిగా నేను బీన్స్ కట్ చేసుకున్నాను, ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి, ఒక ఆలు కట్ చేసుకున్నాను, 2 టమాటా పళ్ళండి. దీంట్లో పచ్చి బఠానాలు మనకి కాడ ఎన్ని కూరగాయలు అయితే అన్ని కూరగాయలు వేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని పెద్ద బొగన పెట్టుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఆనియన్, ఆలు, బీన్స్, మనకాడ పచ్చి బఠానాలు, కొన్ని గాజరు ఇవన్నీ వేసుకోవచ్చండి. ఎన్ని కూరగాయలు వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వెజిటేబుల్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఇది చాలా మంచిగా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా కూర లేనప్పుడు మన ఇంట్లో కూరగాయలు ఉంటే ఇలా ఫ్రై చేసుకుని మన పిల్లలకు పెట్టచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కొద్దిగా దూరంగా ఫ్రై చేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాను, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఒక చెమ్మచ్ రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. దీంట్లో మనం మ్యాగీ మసాలా, కొద్దిగా ధనియాల పొడి ఏమని వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో టమాటా పళ్ళు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మగ్గిపోయినాక వేసుకోవాలండి. టమాటా పళ్ళు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాక పైనుంచి కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే నిజంగా మనకి వెజిటేబుల్ బిర్యానీ ఎలాగ ఉంటుందో అలాగనే టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఫ్రై చేసుకోవాలా. మన హైలో పెడితే మన కూరగాయలన్నీ మాడిపోతాయి. ఇక్కడ సిమ్లోనే కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్నాక మన రైస్ అనేది పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలండి. ఎవరింట్లోనే పొద్దున్నే చేసిన రైస్ సాయంత్రం అయినా మిగులుతుంది, నైట్ చేసిన రైస్ పొద్దున్నైనా మిగిలిపోతుంది మనకు. అందుకోసం ఇలా ఫ్రై చేసుకుని పిల్లలకు పెడితే చాలా మంచిగా తింటారు. పొద్దున టిఫిన్ కూడా అయిపోతుంది. మనమైనా మార్నింగ్ అయినా చేసుకుని తినొచ్చండి. చాలా మంచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. చూడండి బాగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. రైస్ అనేది మన కూరగాయలన్నీ మంచిగా కలుపుకోవాలా. మళ్ళీ కొంచెం దమ్ చేసుకోవాలండి. దమ్ చేసుకున్నాక తీసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా చల్లుకొని ఒక లెమన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. నిజంగా మనకి వెజిటేబుల్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.